వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి చెవిలో రఘురామకృష్ణరాజు గారు గుసగుసలాడారు. అసలు దీనికి సంబంధించి కూడా ఒక వార్త సోషల్ మీడియాను కూడా షేక్ చేస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఏంటి? అసలు వీళ్ళిద్దరికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలోనే ఈ ఆసక్తికరమైనటువంటి పరిణామం అయితే చోటు చేసుకుంది. అయితే మీరు కనుక రఘురామకృష్ణరాజు గారు, ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులైతే తప్పనిసరిగా వారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్‌ని కూడా మీ ముందుకు తీసుకొచ్చేది మా తెలుగు ఫోకస్ టీవీ. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం ద్వారా వారికి సంబంధించి మంచి మంచి అప్డేట్స్‌ని మీ ముందుకు తీసుకొస్తుంది తెలుగు ఫోకస్. ఇక టీడీపీలో ఉండి, టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూ రఘురామకృష్ణరాజు గారు, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ కలిసి పక్కపక్కన కూర్చున్నారట. దీంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియా వేదికగా కూడా బాగా హాట్ టాపిక్ అయింది. ఇవాళ ఉదయం 10 గంటలకు సమావేశంలో అంటే అసెంబ్లీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ గవర్నర్ ప్రసంగించారు. అటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన కూడా విమర్శలు చేస్తూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు ఏపీ గవర్నర్. ఇలాంటి నేపథ్యంలో ఏపీ అసెంబ్లీలో కొంత ఆసక్తికరమైనటువంటి పరిణామం అయితే చోటు చేసుకుంది. ఇందులో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అలాగే రఘురామకృష్ణరాజు గారు ఇద్దరు కూడా పక్కపక్కన కూర్చున్నారట. ఇద్దరి మధ్య కాసేపు మాట మంచి కూడా మాట్లాడుకున్నారట. అయితే దీనికి సంబంధించి కూడా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదటగా జగన్ వద్దకు కూడా టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు వెళ్ళినట్టు ఒక సమాచారం. అంటే ఇది ఊహాగానాలతో సాగుతున్నది. కానీ ఇక్కడ ఫోటోలు కూడా మనం చూస్తే మనకు థంబ్‌నెయిల్‌లో మీకు ఫోటో పెడతాను. దాంట్లో మీరు చూసుకోవచ్చు కూడా. అయితే జగన్ దగ్గర కూర్చొని చెవిలో ఏదో మాట్లాడాట రఘురామకృష్ణరాజు గారు. ఎవరికీ వినిపించకుండా గుసగుసలాడారట. అయితే రఘురామకృష్ణరాజు గారు పెట్టినటువంటి ఏదైతే గుసగుసలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు కొంత సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇది యెల్లో మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయనేసి కూడా చెప్తున్నారు. అయితే ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైందని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు 2019 సంవత్సరంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రఘురామకృష్ణరాజు గారు వైసీపీలోనే ఉంటూ, వైసీపీ ఎంపీగానే ఉంటూ గెలిచిన తర్వాత కూడా ఆ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన మామూలుగా విమర్శలు చేయలేదు. మొదటి నుండి కూడా రఘురామకృష్ణరాజు గారు ఆ తరహాలోనే విమర్శలు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేయడం, ఆయన్ని చంపే ప్రయత్నం కూడా చేశారని కూడా ఆయనే తన నోటి నుండి కూడా రఘురామకృష్ణరాజు గారు చెప్పడం జరిగింది. అయితే టీడీపీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పైన కృష్ణరాజు గారు కేసులు పెట్టాడు కూడా. అది జరిగిన విషయం. అంతా ముందు కూడా పెట్టారు. ఆ తర్వాత కూడా పెడుతున్నారట. ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి పైన ఏపీ పోలీసులు కూడా కేసులు కూడా పెట్టారు. ఈ కేసులో ఏ3 నిందితుడిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇంతటికి ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఏం మాట్లాడుంటారు? ఆయన ఎందుకు సీరియస్ అయ్యి ఉంటారు? అనే దానికి సంబంధించి గనక మనం చూసినట్లయితే 100% మనం ఊహాగానంగా అనుకున్నట్లయితే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి కూడా ఆయన ఎక్కువగా కృష్ణరాజుని అంటే సొంత పార్టీ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేయడం, కొట్టించడం, ఆయన మీద కేసులు పెట్టి అది కూడా ఆయన బర్త్‌డే రోజే కేసులు పెట్టి ఇచ్చేయడం. ఇవన్నీ కూడా ఆయనలో కొంత జగన్ పైన వ్యతిరేకతతో ఉన్నారనే ఒక ఉద్దేశాన్ని అటు జగన్ ప్రభుత్వమే చేయించింది అని కూడా అటు రఘురామకృష్ణరాజు గారికి ఉంటుంది. 100% అధికారంలో ఉన్నప్పుడు వారు కాకపోతే ఇంకెవరో చేయించలేదు. అయితే ఇది కూడా మనసులో ఉంటుంది ఆయనకి. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే అరెస్ట్ చేయించి తర్వాత జైల్లోకెళ్ళి మళ్ళీ బెయిల్ మీద బయట రావడం ఇవన్నీ కూడా చూసిన తర్వాత అప్పటి నుండి మరీ ఎక్కువగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా రఘురామకృష్ణరాజు గారు ఆయన మీద కేసులు పెట్టడం, ఆ కేసులు త్వరగా మీరు పరిష్కరించండి, లేదా పక్క స్టేట్‌కి అయితే కేసును బదిలీ చేయండి. ఆయన బెయిల్‌ను ఇన్ని సంవత్సరాలుగా ఎలా ఉంటారు? ఆ 3000 పైచిలుకు వాయిదాలకు వెళ్లకుండా ఈ 10 ఏళ్ల పాటు బెయిల్‌లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా ఇలాంటివన్నీ కూడా ఉన్నారు. ఈయనే ఒక రికార్డు సృష్టించాడు. ఇలాంటివన్నీ కూడా అనేక సందర్భాల్లో రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చెప్పడం జరిగింది. అయితే సరే ఇవన్నీ కూడా జరిగిన నేపథ్యంలో ఇప్పుడు అధికారంలో టీడీపీ పార్టీ ఉంది. టీడీపీ పార్టీ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారాయన. కాబట్టి ఇప్పుడు ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఏవైతే కేసులు 10 సంవత్సరాల బెయిల్ మీద ఉన్నాడో దానికి సంబంధించి కూడా ఇంకా
కలిసిన తర్వాత రాజకీయాల్లోనే శత్రుత్వం ఉంటుంది కదా! పర్సనల్‌గా ఏమి ఉండకపోవచ్చు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ పర్సనల్‌గా అంటే అక్కడ ఆయన్ని చంపే ప్రయత్నం చేశారనేసి రఘురామకృష్ణరాజు గారు కొన్ని సందర్భాల్లో మాట్లాడడం మనం కూడా చూసాం. కాకపోతే ఇప్పుడు జగన్‌ని టార్గెట్ చేసుకుంటూ రఘురామకృష్ణరాజు గారు కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయించడం, జైలుకి వేయడం, దానిపైన శిక్ష శిక్షించడం ఇలాంటివన్నీ కూడా ఇక వీళ్ళ వంతు అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏం చేస్తారు? దానికి సంబంధించి ఇక మీ బాబు మీరు అనవసరంగా మీరు ఎక్కువగా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. ఒక స్వీట్ వార్నింగ్ లాగా కూడా ఇచ్చుండొచ్చు రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే ఆ గుసగుసల్లో ఏంటంటే ఆయన మళ్ళీ సీరియస్ అయ్యారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి గదా! రఘురామకృష్ణరాజు గారు చెప్పడం, దానికి జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయ్యారనేది కూడా వార్తలు వస్తున్నాయి కాబట్టి, ఒకవేళ చెప్పుంటే ఇక త్వరలో నీ బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. నువ్వు జైలుకెళ్తావు. ఒక నెల కూడా అంటే 40 రోజులు కూడా అంటే 45 రోజులు కూడా 1.5 నెల పూర్తి కాకముందే ప్రభుత్వం ఏదో అసలు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది. మొత్తం ప్రభుత్వం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినట్టుగా మాట్లాడుతున్నావు. నీ పాలన, నీ 5 ఏళ్ల పాలనలో ఏం జరిగింది ఏమనేది కూడా అందరూ ప్రజలు చూశారు. దానికి సొంత పార్టీలో ఉన్నప్పుడు కూడా నేనెందుకు మీ మీద తిరగబడాల్సొచ్చింది. ఈ విధంగా ఏదో చెప్పుంటే ఇక నువ్వు జైలు ఊసలు లెక్క పెట్టాల్సిందే. ఆల్రెడీ కేసును వేగవంతం చేస్తున్నావు. తెలంగాణలో అటు టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కేసు అక్కడున్నా గూడా ఆ కేసుని వేగవంతం చేయిస్తాము. కేంద్రంలో గూడా ఇప్పుడు మా యొక్క సపోర్ట్ కేంద్రానికి కూడా అవసరం ఉంది గాబట్టి, మేము ఎలాగైనా సరే నీ కేసుని త్వరగా నీకు శిక్ష పడేలాగా ఆ బెయిల్ క్యాన్సిల్ చేసి జైల్లో కూర్చొనిబెట్టి, అలాగే వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించి కూడా దానిపైన అందరిని తీసి బొక్కలో వేస్తామని ఏమన్నా చెప్పారేమో మనకు తెలీదు గానీ, ఊహాగానంగా మనం అనుకోవచ్చు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయ్యారు అనేది కూడా చెప్పుకోవాల్సినటువంటి ఆ వార్త కూడా ఉంది గాబట్టి, దానికి సంబంధించి ఇన్ని రకాలైనటువంటి ఊహాగానాలు ఉన్నాయి గాబట్టి, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారితో రఘురామకృష్ణరాజు గారు ఏమి చెప్పుంటే ఆయనకి కోపం వచ్చుంటుంది అనేది కూడా మీకు ఏమనిపిస్తుంది? ఎవరైతే మన ఆడియన్స్ ఉన్నారో మీకు ఏమనిపిస్తుందో దాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. చూద్దాం మీరు ఏమనుకుంటున్నారు? ఆయన గుసగుసలాడిన విషయం ఏమై ఉండొచ్చు? అంటే రఘురామకృష్ణరాజు గారు గుసగుసలాడినటువంటి విషయం ఏమై ఉండొచ్చు? ఆ విషయాన్ని విన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సీరియస్ అయ్యారు అనేది కూడా మీకేమనిపించిందో మీరు కూడా కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియచేయండి. అలాగే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా మరిన్ని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి మొత్తం ఏపీ, తెలంగాణ అలాగే దేశ రాజకీయాలకు సంబంధించి మాత్రం ప్రత్యేకంగా మీ ముందుకు తీసుకొస్తుంది తెలుగు ఫోకస్ టీవీ. కాబట్టి తప్పనిసరిగా మీ అభిమాన రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వీడియోల కోసం తప్పనిసరిగా మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కడం ద్వారా మన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. కాబట్టి తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.